సేవక మన రథం సిద్ధపరచును మనము
విదలాపురం వెళ్ళి శివధనస్సును విరచి ఆ సీతను పెళ్ళాడి వచ్చదను. నీవు వ్రతం సిద్ధము చేయము. అయ్యా పిల్వని పెళ్లి అయ్యనిస్తాడు. పిల్వని పెళ్లి కానీ ఓదనందుకు అవగాహన బాగలేదు. నీకు చెప్తానని అమ్మ చూడు. నేను చెప్పినది నీవు వినుము. అయ్యా నీ నేను చెప్తానా? నీకు సేవకుని నీ ఉప్పు తింటానా, నీ పప్పు తింటానా? వచ్చినప్పుడు ఎప్పుడైనా అయితే నైట్ ఎప్పుడో తాగుతానా? లేనవసరం ఎందుకురా అయితే కానీ పిల్లలు పెళ్లి అయ్యనిస్తారు. అప్పుడు మనకి ఎందుకు ఉప్పు పప్పు తిని చెరపోట తాగి వాడు కండ కావాలంతో మనకు ఆహార పత్రిక పంపించగలిగినాడు. అందుకే మనం వెళ్ళి వాడి యొక్క పదాన్ని అణచి ఆ శివధనస్సును విరచి సీతను చేయమని రావాలి. నా సేవక తప్పదు, నువ్వు రథము సిద్ధపరచుము. అయ్యా నేనైతే అర్థం చెప్తానా? పిల్లలు పెళ్లి అయ్యని తను ఓదామంటాను కదా.